పొత్తులో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీకి కాకుండా బీజేపీకి ఇవ్వడంతో అనపర్తి టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులు న్యాయం కోసం ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఈ రోజు బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి తాను చేసిన అభివృద్ధి తనకు జరిగిన అన్యాయం వివరించారు. పండు ముసలి స్వర్గీయ మూలరెడ్డి సతీమణి సత్యవతి తన కుమారునికి జరిగిన అన్యాయం గురించి నడవలేక రిక్షాలో కూర్చొని ప్రజలకు చెబుతుంటే చూపరులను కంటతడి పెట్టేస్తుంది. ఎంతో ప్రాధాన్యత కలిగి బలమైన నాయకులతో కలిగిన అనపర్తి తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితి ఏమిటని పలువురు గ్రామ ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎందులో ఉంటే మేము అందులోనే ఉంటాము, మీకు అండగా ఉంటామని పలువురు తెలుపుతున్నారు. చాలా కష్టపడ్డామండి, సేవ చేసేవాడు మేము అందరం. మీరే రావాలండి, మీ అందరూ ఆశీస్సులు, మీ అందరూ మిమ్మల్ని గెలిపించుకుంటాం. జై నల్లమిల్లి, జై నల్లమిల్లి, జై నల్లమిల్లి, జై నల్లమిల్లి. రైతు పోరాట యోధుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం కోసం జై నల్లమిల్లి. సైలెంట్ గా ఉన్నామా? తల్లి తెలుసు 42 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిందో, 5 సంవత్సరాలుగా ఏ విధంగా కష్టపడ్డామో తెలుసు. 5 సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకి పంపించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం నిలబడ్డాను. ఇవాళ సీట్ ఇచ్చామన్నారు, ప్రచారం చేస్తున్నాం, కాదంటున్నారు. మీ అందరూ ఇక్కడ పార్టీని కాపాడుకోవాలి. మీ అందరూ ఏ నిర్ణయం చెప్తే మీ అందరి నిర్ణయం ప్రకారంగా నేను ముందుకెళ్తాను.